సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావని సీఎం చంద్రబాబు అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా పనిచేస్తున్నామని, నేరరహిత సమాజం కోసం అందరూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీ ఎస్పీ బెటాలియన్ గ్రౌండ్స్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. సమాజంలో జరిగే నేరాలను కొత్త టెక్నాలజీతో అరికట్టాలని చంద్రబాబు సూచించారు. ఆస్ట్రేలియాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. భారత్ నుంచి వైరస్ కారణంగా ఆస్ట్రేలియాలో శంకు తీయని రొయ్యల దిగుమతులపై ఆంక్షలున్నాయి. అయితే ఇవాళ సీ ఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులతో జరిగిన భేటీలో భారత్ నుంచి రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియా ప్రభుత్వం మొదటి అనుమతిని మంజూరు చేసింది. దీనికి సహకరించిన భారత్ ఆస్ట్రేలియా ప్రభుత్వాలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి మరిన్ని కొత్త మార్కెట్లను తెరిచి ఒకే మార్కెట్పై ఆధారపడటం తగ్గించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ట్వీట్ చేశారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంపై డీఎంకే ఏఐఏడీఎంకే మాటల యుద్ధం నేపథ్యంలో ఏపీ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. సుందర్ పిచాయ్ తమిళ వ్యక్తి అయినప్పటికీ గూగుల్ పెట్టుబడులను స్టాలిన్ ప్రభుత్వం తేలేకపోయిందని ఏఐఏడీఎంకే విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. సుందర్ పిచాయ్ ఏపీని కాదు భారత్ను పెట్టుబడుల కేంద్రంగా ఎంచుకున్నారని స్పష్టం చేశారు. హి చూస్ భారత్ అంటూ మంత్రి లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. గూగుల్ ఏఐ హబ్ విశాఖకు రావడం గొప్ప పరిణామమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. విశాఖకు గూగుల్ ఏఐ హబ్ రావడంతో ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. దీనిపై ప్రియాంక ఖర్గే దిగజారి మాట్లాడారని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును వైసీపీ స్వాగతించడం లేదన్నారు. డేటా సెంటర్ స్వాగతిస్తూ జగన్ కనీసం ట్వీట్ కూడా చేయలేదన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులందరికీ డీఏ ఇచ్చామన్నారు. పోలీసుల సంక్షేమం అభివృద్ధిపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అచ్చెన్నాయుడు చెప్పారు. భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఎస్పీ ఆదాం నయీం అస్మిన్ను ఆదేశించారు. పేకాట శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లో డీఎస్పీ జోక్యం చేసుకుంటున్నారని తమకు ఫిర్యాదులు వచ్చాయని పవన్ అన్నారు. డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి డీజీపీకి తెలపాలని ఆదేశించారు. ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా జి ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామకృష్ణ స్థానంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ రైతు సంఘం నాయకుడిగా ఈశ్వరయ్య పనిచేశారు. సిపిఐ పార్టీ విధానాలు, పోరాటాలను ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన వారికి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్ 2, 3 తేదీల్లో సిపిఐ కార్యవర్గ సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో చేసిన పోరాటాల్లో ఈశ్వరయ్య కీలక పాత్ర పోషించారని డి రాజా అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య సమర్థంగా పనిచేస్తారనే నమ్మకం తమకుందని తెలిపారు. సత్యసాయి జిల్లా మడకసిరిలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో మండల కన్వీనర్లు, ఎస్సీసెల్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన బేగార్లపల్లిలో జరగబోయే జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయం చేసుకోవాలని తెలిపారు. కందుకూరు ఘటన వైసీపీ నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆపాదించడంపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పై రూమర్స్ సృష్టిస్తే ఊరుకునేది లేదని వైసీపీ నేతలను హెచ్చరించారు. ఏపీలో కాపు, కమ్మ కులాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పై కాపు నాయకుడు అని ముద్ర వేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని, అన్ని కులాలు ఓట్లు వేస్తేనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారన్నారు. పవన్ జోలికొస్తే వైసీపీ ఇంకా అధపాతాళానికి వెళ్లిపోతుందని అన్నారు. దళితుడిని చంపిన వ్యక్తిని జక్కంపూడి రాజా భుజాలపై ఎక్కించుకున్నాడని ఆరోపించారు. నెల్లూరు జిల్లా కందుకూరి ఘటనపై వెంటనే స్పందించిన కూటమి ప్రభుత్వానికి రాధారంగా రాయల్ అసోసియేషన్ నేత గాదే బాలాజీ కృతజ్ఞతలు తెలిపారు. ఘటనా స్థలానికి పంపించి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామంటున్నారు. పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి అంబటి రాంబాబు, పేర్ని నాని, వైసీపీ నేతలకు లేదన్నారు. కాపులు ఎప్పుడు కూటమితోనే ఉంటూ ఐక్యంగా ఉంటామన్నారు. అంతకుముందు అక్కయ్యపాలెంలో వంగవీటి రంగా విగ్రహానికి రాధారంగా రాయల్ అసోసియేషన్ నేతలు, కాపు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కులాలు, మతాలను వాడుకుని రాజకీయం చేయడం వైసీపీకి పరిపాటిగా మారిందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. నెల్లూరులో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు వైసీపీ నేతలు కులాలకు అంటగట్టి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఇక కులాల గురించి మాట్లాడే జక్కంపూడి రాజా కాపులకు ఏం చేశారో చెప్పాలని విజయ్ డిమాండ్ చేశారు.
బాపట్ల జిల్లా సింగరాయకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి బాల వీరాంజనేయ స్వామికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో పూజల అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మంత్రి దంపతులను వేద మంత్రాలతో ఆశీర్వదించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని మంత్రి అన్నారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని కండలేరు జలాశయాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ సందర్శించారు. జిల్లాలో తుఫాను కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, దీంతో జలాశయం క్యాచ్మెంట్ ఏరియాలో వరద నీటి ప్రవాహం పెరుగుతోందని, నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. జలాశయంలో నీటి నిల్వలపై ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. జలాశయం పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏపీ మద్యం కేసు నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బూనెట్టి చాణక్యను విజయవాడలోని జిల్లా జైలు నుంచి జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి A38 గా, బూనెట్టి చాణక్య A8 గా ఉన్నారు. పంటి సమస్య కారణంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రభుత్వ దంత వైద్యశాలకు తరలించారు. యూరాలజీ సమస్యల కారణంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చాణక్యను తరలించారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఏఎస్పీ రోహిత్ కు చదువు మాత్రమే ఉందని, బుద్ధి జ్ఞానం లేదు, తెలివి లేదు అంటూ విమర్శించారు. తాడిపత్రిలో గొడవలు జరిగితే ఏఎస్పీ పారిపోతున్నారని, త్వరలోనే ఆయన మళ్లీ యూపీకి పంపిస్తామన్నారు. కర్నూలు జిల్లా ఆదోన్లోని ఎంపీటీసీ నాగభూషణ్ రెడ్డి కిడ్నాప్ కలకలరేస్తోంది. బైచిగిరి గ్రామానికి చెందిన ఎంపీటీసీ నాగభూషణ్ రెడ్డిని అదే గ్రామానికి చెందిన శ్రీనివాసాచారి కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారని భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి వైసీపీ ఎంపీటీసీలు సిద్ధమయ్యారు. దీంతో ఈ నెల 22న జరిగే అవిశ్వాస తీర్మానానికి వెళ్లకుండా తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించారు. ఘటనపై ఆదోని తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కడపలోని యోగి వేమన యూనివర్సిటీని వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తానని వైస్ ఛాన్సలర్ బెల్లంకొండ రాజశేఖర్ అన్నారు. ఇవాళ ఆయన నూతన ఛాన్సలర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో యోగి వేమనకు అన్ని రకాల వసతులు ఉన్నాయని స్పష్టం చేశారు. 98 మంది సిబ్బంది కూడా ఉన్నారన్నారు. ప్రఖ్యాత సిపి బ్రౌన్ గ్రంథాలయ నిర్వహణ బాధ్యతలను యూనివర్సిటీనే చూసుకుంటోంది అన్నారు. అలాగే జిల్లాలోని పురావస్తు అంశాలపై సైతం తామే అధ్యయనం చేయనున్నట్లు వీసీ రాజశేఖర్ తెలిపారు. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమరులు వారు అనే పేరుతో పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించి తొలి ప్రతిని డీజీపీ శివధర్కు అందించారు. జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కుటుంబ పార్టీలకు ప్రజలకు బుద్ధి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఒకటే రాజకీయాలు చేస్తున్నాయన్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు, ఎంపీ ఈటెల రాజేందర్, రఘునందన్ రావు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ అంటే ఎంతో అభివృద్ధి చెందిన ధనవంతులుండే ప్రాంతం అనుకుంటాం. రోడ్లు ఎక్కడ చూసినా చెత్త, మరుగునీరే ఉంటోందని కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ను అభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డిని గెలిపించి 3 కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి కోరారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ మృతిని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, తాటికొండ రాజయ్య రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసిన ఘనత బీఆర్ఎస్ దేనని నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ లోని బస్తీ దవాఖానాను మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఆసుపత్రిలోని డాక్టర్ సిబ్బందితో మాట్లాడి మందులు, పేషెంట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే 4 నెలల నుంచి బస్తీ దవాఖానాలోని సిబ్బందికి జీతాలు రావడం లేదని, ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. బస్తీ దవాఖానాల్లో కనీస సౌకర్యాలు లేవని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. శేర్లింగంపల్లిలోని బస్తీ దవాఖానాను పరిశీలించిన హరీష్ రావు మందులు, పేషెంట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బస్తీ దవాఖానాలు పేద ప్రజలకు ఉపయోగపడ్డాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్తీ దవాఖానాలకు సుస్థి పట్టిందని విమర్శలు గుప్పించారు. దవాఖానాల్లో పనిచేసే వారికి జీతాలు రావడం లేదని, వైద్య పరికరాలన్నీ పాడైపోయాయని అన్నారు. తెలంగాణ కేబినెట్ పై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు విషయం చెబుతున్నారని మంత్రి అడ్డూరు లక్ష్మణ్ మండిపడ్డారు. కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో వేల కోట్లు దోచుకుని ఇప్పుడు నీతులు చెబుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రులపై నమ్మకం లేక ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యమని ఆ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఎంఐఎం పార్టీ వైఖరిని అందరూ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని దీపక్ రెడ్డి అన్నారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎన్నికల ప్రచారంలో గల్లాలు పట్టుకున్న నేతలు పరస్పరం కొట్టుకున్నారు. రహమత్ నగర్ లో ప్రచారం చేస్తున్న సమయంలో నవీన్ యాదవ్, భవానీ శంకర్ వర్గాలు గొడవపడ్డాయి. కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సీనియర్ నేత భవానీ శంకర్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గొడవ జరిగింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లా వాచేడు మండల కేంద్రంలోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఘన నివాళులర్పించారు. అనంతరం వెంకటాపురంలో మదర్ తెరిసా, చేయూత స్వచ్ఛంద సంస్థలు ఉమ్మడిగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పోలీసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువత పాల్గొని రక్తదానం చేశారు. ఆర్చరీ క్రీడాకారిణి వెన్నెన్ జ్యోతి సురేఖ ఖాతాలో మరో ఘనత చేరింది. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో కాంస్య పథకాన్ని దక్కించుకుంది. దీంతో ఈమె మెగా టోర్నమెంట్లో పథకం సాధించిన భారత తొలి మహిళా కాంపౌండ్ ఆర్చర్గా సురేఖ కొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ ఎల్లా గిబ్సన్తో జరిగిన పోరులో జ్యోతి సురేఖ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. దీపావళి సందర్భంగా జగిత్యాల జిల్లా బీర్పూర్లోని మంగేలాలో ఆదివాసీలు దండారి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పాటలు పాడుతూ గుస్సాడి నృత్యాలు చేస్తూ వైభవంగా జరుపుకున్నారు. ప్రతి గూడెల్లో అకాడి పూజలు చేసి ఉత్సవాన్ని ప్రారంభించి ఏత్మసూర్ దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్యంగా కదిలి 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ కారణంగా ఏపీ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేయనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తిరుమలలో భారీ వర్షం కురిసింది. శ్రీవారి ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో శ్రీవారి దర్శనం, గదులు, లడ్డూల కోసం వెళ్లే భక్తులు ఇబ్బంది పడ్డారు. శ్రీవారి ఆలయం ముందు నీరు నిలిచిపోయింది. ఘాట్ రోడ్లో కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున టీటీడీ అప్రమత్తమైంది. పాప వినాశనం ఆకాశంగా శ్రీవారి పాదాలు, ఘాట్ రోడ్లలో జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రకాశం జిల్లాలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. బొమ్మల రాంబాపురంలోని గండి చెరువు వద్ద మేతకు వెళ్లిన 2 ఆవులపై పెద్ద పులి దాడి చేసింది. ఆవుల యజమానులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పెద్ద పులి గండి చెరువు సమీపంలోనే సంచరిస్తూ ఉండడంతో గ్రామస్తులు అటువైపు వెళ్లేందుకు హడలిపోతున్నారు. ఇప్పటికే పులి 16 పశువులను చంపిందని అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి పెద్ద పులిని బంధించాలని రైతులు కోరుతున్నారు. లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ ఆసనకు మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ హెచ్చరికలు జారీ చేసింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేసింది. మల్లోజుల ఆసన నమ్మక ద్రోహాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని, విప్లవ ఉద్యమానికి ద్రోహం చేసిన వారికి శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ పోలీసుల హత్య కేసు మిస్టరీని ఛేదించారు. ఈ నెల 12న హిందూపురం మండలం సంతబీదనూరులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడు కర్ణాటకలోని గౌరీ బీదనూరు పట్టణానికి చెందిన పవన్ కుమార్ గా గుర్తించారు. అతను కళ్లు తాగి తూలుతున్నప్పుడు ఆంజనేయులు, ఆకర్ష అనే నిందితులతో పాటు మరో 2 మైనర్లు గమనించారు. మరింత మద్యం తాగిస్తామని చెప్పి పవన్ కుమార్ కొంత దూరం తీసుకెళ్లారు. మద్యం మత్తులో ఉన్న అతడిపై దాడి చేసి మెడలో ఉన్న వెండి చైన్ను దొంగిలించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 6 పేకాట రాయుళ్లను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. తెల్లాపూర్లోని పేకాట స్థావరంపై దాడి చేసి కౌన్సిలర్గా పోటీ చేసిన ఓ వ్యక్తితో పాటు మరో 6గురిని పట్టుకుని కొల్లూరు పోలీసులకు అప్పగించారు. వీరి నుంచి 3,36,000, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట బ్రౌన్పేటలో దీపావళి సందర్భంగా రోడ్లపై తారాజువ్వల పోటీలు నిర్వహించారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని తారాజువ్వలు వేస్తున్న వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ అనే యువకుడు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. వెంటనే అతను ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ సతీష్ లాఠీతో కొట్టడం వల్లే అక్షయ్ ఫిట్స్ వచ్చి పడిపోయాడని ఆరోపిస్తూ బంధువులు దళిత సంఘాలతో కలిసి ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. కానిస్టేబుల్లో అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్గొండలో అక్రమంగా మత్తు మాత్రలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఈగల్ డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులతో పాటు నల్గొండ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి మత్తు మాత్రలను విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మహమ్మద్ జబీనుల్లా అనే వ్యక్తి 3 నెలలుగా మత్తు మాత్రలకు బానిసై కొనుగోలు, అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. తోరూరులోని ఓ మెడికల్ స్టోర్ నుంచి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రలు కొనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించారు. మత్తు మాత్రలు వినియోగిస్తున్న వారితో పాటు విక్రయిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 6 వ్యక్తుల ముఠాగా ఏర్పడిన సెల్ ఫోన్లు దొంగతనాలకు పాల్పడుతూ 700 ఫోన్లకు పైగా దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 20 ఫోన్లు, ఒక ఆటో, 2 బైకులు, 2,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.
బస్టాప్లో ఆటోల కోసం ఎదురు చూసే ప్రయాణికులే టార్గెట్గా 6గురిలో ఒకరు ఆటో డ్రైవర్గా, మరో 5గురు ప్రయాణికులుగా నటిస్తూ ఆటో ఎక్కిన వారి నుంచి సెల్ ఫోన్, నగదు చోరీ చేస్తున్నట్లు ముఠా అంగీకరించింది. గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి బ్యాచ్ వీరంగా సృష్టించింది. సీఎం కాలనీలో చిన్నపిల్లల గొడవలో సర్ది చెప్పినందుకు ఓ కుటుంబంపై గంజాయి మత్తులో 10 మంది దాడి చేశారు. ఘర్షణ పడవద్దని చెప్పినందుకు తమపై కర్రలు, రాడ్లు, బీర్ బాటిల్స్తో దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. గంజాయి బ్యాచ్ దాడిలో గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో పలుచోట్ల అపశృతి చోటు చేసుకుంది. బాణసంచా పేల్చుతూ ఉండగా 70 మంది కళ్లకు గాయాలయ్యాయి. వారిలో 20 మంది చిన్నారులున్నారు. బాధితులందరూ మేదీపట్నంలోని సరోజినీదేవి కంటి హాస్పిటల్ కు క్యూ కట్టారు. ఇప్పటి వరకు ఆసుపత్రికి వచ్చిన వారికి తగిన చికిత్స చేశామని సరోజినీదేవి కంటి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అల్లూరు జిల్లా చింతూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో 6గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన జవాన్లు ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఒడిశా రాష్ట్రంలోని బలిమెలకు వెళ్తూ ఉండగా వారు ప్రయాణిస్తున్న కారు చట్టి సమీపంలో కల్వట్ను ఢీకొట్టింది. ఓ జవాన్ స్పాట్లోనే మృతి చెందాడు. మృతుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన గౌరవ్ కుమార్ పాండేగా గుర్తించారు. గాయపడిన మరో 6గురు జవాన్లను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 4గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కారు ప్రమాదకరమైన మలుపు వద్ద అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఉంటుందని భావిస్తున్నారు. ఘాట్ రోడ్లో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బట్టలు ఉతకడానికి చెరువు దగ్గరికి వెళ్లి అమ్మమ్మ, మనవరాలు మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్లోని పీరం చెరువు వద్ద జరిగింది. చెరువు దగ్గరికి బట్టలు ఉతకడానికి అమ్మమ్మతో కలిసి 2 మనవరాళ్లు వెళ్లారు. బట్టలు ఉతుకుతూ వృద్ధురాలు చెరువులో కాలుజారి పడిపోయింది. అమ్మమ్మను కాపాడేందుకు చెరువులో దిగిన 2 మనవరాళ్లలో ఒకరు మృతి చెందగా ఓ చెట్టును పట్టుకుని మరో బాలిక ప్రాణాలు కాపాడుకుంది. కళ్ల ముందే తన అక్క సబియా, అమ్మమ్మ యూసుబీ చనిపోవడంతో ఆ బాలిక కన్నీరు మున్నీరుగా విలపించింది. నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి 2 మృతదేహాలను బయటకు తీశారు. హైదరాబాద్ నార్సింగిలో కారు బీభత్స సృష్టించింది. స్థానిక అల్కాపురి కాలనీలో బైక్ ను కారు ఢీకొట్టింది. ఘటనలో తండ్రి, కొడుకులు కింద పడిపోయారు. వెంటే బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలైన బాలును ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. కారు నడిపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవీణ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కళ్ళెదుటే కొడుకు కుషన్ చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. హైదరాబాద్ అంబర్పేటలో దారుణం జరిగింది. దీపావళి సందర్భంగా నువ్వీ నాయక్ నగర్లో టపాసులు పేల్చి ఇంటి ముందు వేయడంతో ప్రశ్నించిన దంపతులపై 8 మంది దాడి చేశారు. దాడిలో 3గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఘటనపై బాధితుల ఫిర్యాదుతో అంబర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో త్రుటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై డివైడర్ను ఓ లారీ ఢీకొట్టింది. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు డ్రైవర్ మద్యం మత్తులో లారీ నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. లారీలో ఉన్న గ్రానైట్ బండల్ రోడ్డుపై పట్టడంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కర్నూలులో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తిరుమాళ్ వస్త్ర దుకాణం పూర్తిగా కాలిపోయింది. మంటలు అదుపు కాకపోవడంతో దుకాణంలో సిబ్బంది పరుగులు తీశారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పక్కనే ఉండే షాపులకు మంటలు వ్యాపించకుండా అరికట్టారు. ప్రమాదంలో 2.5 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఖమ్మం రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెంలో విషాదం చోటు చేసుకుంది. సుశీల అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ధరావత్ వినయ్ అనే వ్యక్తి దాడి చేయడంతో మనస్తాపానికి గురైన మహిళ ఇంట్లో ఉరేసుకుంది. అయితే సుశీల ఆత్మహత్య చేసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడు వినయ్ ని కఠినంగా శిక్షించాలంటూ మృతురాలి బంధువులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని పోలీస్ స్మారక స్థూపం వద్ద పోలీసుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ సహా కేంద్ర సాయుధ పోలీస్ దళాల అధిపతులు, ఇతర అధికారులు పాల్గొని పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా కవాతు నిర్వహించారు. 1959లో అక్టోబర్ 21 లడాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ లో చైనా దళాలతో పోలీసులు వీరోచితంగా పోరాడి 10 మంది పోలీసులు వీరమరణం పొందారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ సంస్మరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇండియా కూటమి మహాగఠబంధన్ తీవ్ర గందరగోళం ఏర్పడింది. సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి రాకపోవడంతో కూటమిలోని పార్టీలు తమ దారి తాము చూసుకుంటున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఏకపక్షంగా తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసి రాజకీయంగా కలకలం రేపగా, హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం ఈసారి అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం దుమారం రేపింది. కాంగ్రెస్, ఆర్జేడీ తమకు సీట్లు దక్కకుండా చేస్తున్నారని, ఇది రాజకీయ కుట్ర అంటూ జేఎంఎం నేతలు చేసిన వ్యాఖ్యలు
హాట్ టాపిక్ గా మారాయి. బెంగళూరు రహదారులపై రాజకీయ నేతలు పారిశ్రామికవేత్తల మధ్య ట్వీట్ వార్ జరుగుతున్న సమయంలో కీలక పరిణామం జరిగింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను బైకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా కలిశారు. తన మేనల్లుడి వివాహానికి రావాలని డీకే శివకుమార్ కు ఆహ్వానం అందించారు. అంతకుముందు సీఎం సిద్దరామయ్యకు వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. అయితే కిరణ్ మజుందార్ తో కలిసి బయటకు వచ్చిన డీకే శివకుమార్ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. బెంగళూరు రహదారుల అభివృద్ధితో పాటు కర్ణాటక అభివృద్ధికి సంబంధించి చర్చించినట్లు డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. బెంగళూరు రోడ్లు ఇప్పుడు సోషల్ మీడియా ట్రోలింగ్ కు కేర్ ఆఫ్ గా మారాయి. ఎక్కడ చూసిన రోడ్ల కన్నా గుంతలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పారిశ్రామికవేత్తల నుంచి సామాన్యుల వరకు ఇవెక్కడి రోడ్లంటూ గుంతలమయమైన రోడ్ల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్టులకు నగరవాసులతో పాటు నెటిజన్లు సైతం విమర్శలు, ఆవేదనతో కూడిన కామెంట్లు పెడుతున్నారు. రోడ్లు లేకులుగా మారితే కార్లు కాదు బోట్లే అవసరమని కామెంట్ చేస్తున్నారు. పంజాబ్ మాజీ టీపీ మహమ్మద్ ముస్తఫా కుమారుడు ఆత్మహత్య ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. 4 రోజుల క్రితం పంచకుల్లో ఓ భవనంలో అఖిల్ అఖ్తర్ సూసైడ్ చేసుకోక మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకున్నారని, అందుకే మరణించాడని అందరూ అనుకున్నారు. కానీ తండ్రి మహమ్మద్ ముస్తఫాపై కుమారుడు అఖిల్ అఖ్తర్ సంచలన ఆరోపణలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తన భార్యతో తండ్రి మహమ్మద్ ముస్తఫా అఫైర్ పెట్టుకున్నాడని, ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు. దీపావళి వేడుకల అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇవాళ ఉదయం 7 గంటల సమయానికి గాలి నాణ్యత సూచి ఐక్యూగా 400గా నమోదైంది. దీన్ని సిపిసిబి వెరీ పూర్ కేటగిరీగా వర్గీకరించింది. ఈసారి కాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ ట్రాకర్స్ కు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించలేదు. పైగా గతేడాది దీపావళి మరుసటి రోజు ఉదయం నమోదైన 296 AQIతో పోలిస్తే ఈసారి కాలుష్యం మరింత తీవ్రంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి కలుషితమైన గాలిని ఎక్కువసేపు పీల్చడం వల్ల తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని సిపిసిబి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 24న దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తూ అభయ్ పేరుతో మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసింది. కగార్ పేరుతో మావోయిస్టుల హత్యలపై ఈ నెల 23 వరకు నిరసన వ్యక్తం చేయాలని, 24న దేశవ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలని లేఖ విడుదల చేసింది. ఆపరేషన్ కగార్ నిలిపివేసేందుకు దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్మించాలని మావోయిస్టు పార్టీ లేఖలో కోరింది. అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు H1B వీసా ఫీజు విషయంలో వారికి భారీ ఊరట లభించింది. ఇప్పటికే అమెరికాలో ఉండి చదువుకుంటున్న వారు పెంచిన $1,00,000 ఫీజు విషయంలో ఆందోళన చెందక్కర్లేదని అమెరికా పౌరసత్వం వలస సేవల సర్వీసెస్ కీలక ప్రకటన చేసింది. H1B వీసా కోసం పెంచిన ఫీజు బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులకే వర్తిస్తుందని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 21న వీసా ఫీజు వెలువడే నాటికి అమెరికాలో ఉన్నవారు ఈ కొత్త ఫీజు కట్టనక్కర్లేదు. సెప్టెంబర్ 21 తర్వాత వచ్చిన దరఖాస్తులకు మాత్రమే $1,00,000 ఫీజు వర్తిస్తుంది. ఈ ఫీజు చెల్లింపుల కోసం ఇప్పటికే ఆన్లైన్ సేవలు ప్రారంభించినట్టు అమెరికా ఇమిగ్రేషన్ సర్వీస్ తెలిపింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ రైల్వే స్టేషన్లో ఓ సమోసా వ్యాపారి రెచ్చిపోయాడు. సమోసా తీసుకున్న తర్వాత ఫోన్ పే పనిచేయకపోవడంతో ఓ ప్రయాణికుడు సమోసా తిరిగిచ్చేశాడు. దీంతో ప్రయాణికుడి కాలర్ పట్టుకుని డబ్బు కట్టమని సమోసా వ్యాపారి డిమాండ్ చేశాడు. రైలు కదులుతోందన్న కంగారులో ఉన్న ప్రయాణికుడు తన వాచ్నిచ్చి సమోసా తీసుకుని వెళ్లాడు. సమోసా వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీపావళి పండుగ వేళ నవీ ముంబైలో తీవ్ర విషాదం జరిగింది. వాషీ సెక్టార్ 14లోని రహేజా రెసిడెన్సీ అపార్ట్మెంట్లో రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 6 ఏళ్ల చిన్నారి సహా 4 ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో 10 మందిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ దుర్ఘటనతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. జెలెన్స్కీతో జరిగిన చర్చలపై వినిపిస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. జెలెన్స్కీతో తాను డొనెట్స్ గురించి మాట్లాడలేదన్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేసి వెంటనే చర్చలు జరపాలన్న ట్రంప్ రష్యాను ఓడించడం ఉక్రెయిన్కు కష్టమే అన్నారు. పుతిన్తో భేటీకి ముందు ట్రంప్ ఇలా యూటర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. కాగా ఉక్రెయిన్లోని అత్యంత కీలకమైన ప్రాంతాన్ని తమకు అప్పగించాల్సిందేనని రష్యా పట్టుబడుతోంది. ఈ ప్రాంతం కోసం దాదాపు 11 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్న రష్యా ఆ ప్రాంతం ఎలాగైనా తమకు అప్పగించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తోంది. చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికాపై చైనాకు అపార గౌరవం ఉందని, అందుకే ఎక్కువ టారిఫ్లు చెల్లిస్తోందని పేర్కొన్నారు. చాలా దేశాలు అమెరికాను సద్వినియోగం చేసుకుంటున్నాయని, చైనా మాత్రం అమెరికాను సద్వినియోగం చేసుకోలేకపోతోందని అన్నారు. అమెరికాతో ఒప్పందం చేసుకోకుంటే చైనాపై 155% సుంకాలు చెల్లించాలన్నారు. పెరిగిన సుంకాలను చైనా నవంబర్ 1 నుంచి చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో 2 వారాల్లో దక్షిణ కొరియాలో సమావేశం కానున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
ఇజ్రాయెల్తో కుదిరిన శాంతి ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘించడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అనుకుంటే గాజాలో ఖాళీ చేయించిన ప్రాంతాల్లోకి తిరిగి వెళ్లి హమాస్ను అంతం చేయమని ఇజ్రాయెల్ను కోరతానని వార్నింగ్ ఇచ్చారు. హమాస్తో కుదుర్చుకున్న ఒప్పందం చాలా గొప్పతన్న ట్రంప్ హమాస్ మంచిగా ఉండాలని, లేకుంటే దాన్ని నిర్మూలిస్తామని బెదిరించారు. హింస తగ్గుతుందనే ఆశతో తాను చేసిన కాల్పుల విరమణ ఒప్పందం విజయవంతం అయ్యేందుకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం ఆగిపోతోందన్నారు. ఈ కారణంగానే హమాస్కు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.